హాయ్ అండి. ఈ ఉప్మా హాయ్ అండి. ఉప్మా చేస్తున్నాను. కాజు వేసి చేస్తున్నా. మీలో ఎంతమందికి ఉప్మా అంటే ఇష్టమో నాకు చెప్పండి. మా వారు ఈరోజు ఏం టిఫిన్ కావాలి అని నేను అడిగితే ఏముంది అన్నారు. ఇడ్లీ దోశ ఉందంటే ఆ రెండు కాకుండా ఉప్మా చేస్తావా అన్నారు. వెంటనే వేరే మాట లేకుండా ఉప్మా చేస్తానని కిచెన్లోకి వెళ్ళి స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే అంత ఇష్టం అనమాట ఉప్మా చేయడం. ఎందువల్ల అంటారా, పిల్లలకో చట్నీ పెద్దవాళ్ళకో చట్నీ అని రెండు రకాల చట్నీలు మార్చాలి ఇడ్లీ దోశలోకి అయితే. అదే ఉప్మా అంటారా, హ్యాపీగా ఏ చట్నీ లేకుండా ఇంట్లో ఉన్న ఆవకాయతో హ్యాపీగా తినేస్తూ ఉంటారు. అందుకని నాకు చట్నీ బాధ ఉండదని ఉప్మా అనగానే వెంటనే వేరే ఆప్షన్ ఇవ్వకుండా వెళ్ళి చేసేస్తానని కిచెన్లోకి వెళ్ళి చేసేస్తానమాట. ఈ ఉప్మా తినడం అంటే నాకు అంత ఇష్టం ఉండదు, కానీ మా వాళ్ళు ఉప్మా తింటానంటే వెంటనే చేయడానికి సిద్ధం అవడానికి మెయిన్ రీజన్ అదేనమాట. అందుకని ఉప్మా అన్న రోజు హ్యాపీగా 10 నిమిషాల్లో టిఫిన్ అయిపోయిందిరా బాబు అనుకుంటా.